వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా లైక్ చేయండి. కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. కథ వినే ముందు లైక్ చేశారో లేదో ఒకసారి చూసుకోండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. రాజకుమారితో నా తొలి కలయిక. కాలేజ్ మొత్తం ఫంక్షన్ హడావిడితో స్టూడెంట్స్ అంతా గోలగోల చేస్తూ ఉన్నారు. చుట్టూరా ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు తింటూ తిరుగుతూ ఫ్రెండ్స్తో సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ కథకు మరోవైపు ఆ కాలేజీలోనే టాప్ ఫ్లోర్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అది ఒక ఖాళీ రూమ్, చాలా ఇష్టంగా ఒక్కటవుతూ ఉన్నారు. ఇద్దరిని చూస్తే అర్థమవుతుంది ఇద్దరు తాగిన మత్తులో మునిగిపోయారు అని. ఆమె కళ్ళలో అతడి మీద చెప్పలేనంత ప్రేమ కనిపిస్తూ ఉంటే అతడి కళ్ళల్లో కేవలం ఆమెపై కోరిక మాత్రమే కనిపించింది. ఆ క్షణం ఆమెకి అతని కళ్ళ వైపు చూసి ఒక్క క్షణం బాధ వేసిన దాన్ని ఏం పట్టించుకునే పొజిషన్లో ఇప్పుడు ఆమె లేదు. ఆమె కూడా డ్రింక్ చేసింది లైట్గా. అతడు ఆమెకు చాలా చాలా కావాలి అనిపిస్తూ ఉంటే అతడిని ఇంకా దగ్గరగా తీసుకుంటూ ఇద్దరు ఒక్కటయ్యారు. అతడు కూడా చాలా ఇష్టంగా ఆమెను ముద్దు పెట్టుకుంటూ ఆమె అణువణువును ముద్దులతో ముంచేస్తూ ఆమెకు ఎన్నో తీపి గుర్తులను కానుకగా ఇచ్చాడు. ఆ రోజు ఆ కాలేజీలో ఆమెకు అది ఆఖరి రోజు. ఫేర్వెల్ డే కావడంతో ఆమె శారీ కట్టుకొని వచ్చింది. శారీ కూడా ఆమె నుంచి ఆ చీర వేరయ్యి నేల మీద జారిందో కూడా తెలియలేదు. ఆ రూమ్లో కనీసం లైట్ కూడా ఆన్లో లేదు. చాలా చీకటిగా ఉంది. ఇద్దరూ చాలాసేపటి కలయిక వల్ల అలసిపోయి నిద్రపోయారు. అలా నిద్రపోతున్న సమయంలోనే ఆమెకి మెలకువ వచ్చి లేచి ఆమెను ఆమె చూసుకుంది. అతడు ఇంకా తన గుండెలపై పడుకొని ఆమెను అతడి బాడీతో కప్పేసినట్టు పడుకొని ఉన్నాడు. దుప్పటిలా ప్రేమగా అతని వైపు చూసి స్వార్థంతోనే చేసి ఉండొచ్చు, కానీ నీలాంటి రాజకుమారిని దక్కించుకున్న అనే గర్వం నాది. తప్పు చేశాను. ఈ తప్పుని నేను నీకు చెప్పలేకపోవచ్చు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని అని అనుకొని నాతో ఒక్కటయ్యావు. ఆ విషయం తెలిసినా నేను నీకు ఈ క్షణం చెప్పలేదు. ఎందుకంటే ఈ రాజకుమారితో ఒక్క రాత్రి గడిపిన ఆనందంతో జీవితాంతం బ్రతికేస్తాను. నేనిప్పుడు ఇలా చెయ్యడం తప్పే కావచ్చు, కానీ తప్పడం లేదు. ఆ ఊబి నుంచి బయటపడాలి అంటే తప్పు చెయ్యక తప్పలేదు అని ఆమె కంట్లో వస్తున్న కన్నీళ్లను ఒక చేత్తో తుడుచుకుంటూ ఆమె ఎద మీద నిద్రపోతున్న అతడి తలను ఒక చేత్తో నిమిరి మెల్లగా అతడిని పక్కన పడుకోబెట్టి, అతడికి నేల మీద పడుకోవటం వల్ల తలనొప్పి వస్తుందేమో అని అక్కడే కొన్ని బుక్స్ ఉంటే వాటిని దిండుగా చేసి అతడి తల కింద ఉంచి అతడి నుదురిపై పడుతున్న వెంట్రుకలను తన చేత్తో సుతారంగా వెనక్కి నెట్టి అతడి గుండెలపై తలపెట్టి పడుకొని ఐ మిస్ యూరా అని అంటూ నిద్రపోతున్న అతడితో చెప్పి అతడి నుదురుపై ముద్దు పెట్టి, చెంపలపై ముద్దు పెట్టి, కళ్ళపై ముద్దు పెట్టి ఒక్క నిమిషం పాటు అతని పెదాలను అందుకొని ముద్దు పెట్టింది. ఆమె కంట్లోంచి కన్నీళ్లు ఆగడం లేదు. వెంటనే ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా ఆమె డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేసింది. వచ్చే ముందు అతడికి కూడా నీట్గా డ్రెస్ చేసి చెదిరిన తన హెయిర్ని సెట్ చేసి అక్కడి నుంచి వచ్చేసింది. ఏడుస్తూ తన జీవితం ఏమైనా పర్లేదు అని తెగింపు ఒకవైపు. ఆ కాలేజీలో బయటికి వచ్చి ఆమె కాలేజీ వైపు చూసి ఇది నాకు ఎన్నో ఇచ్చింది, మళ్ళీ మనం కలిసే ఛాన్స్ ఉండకపోవచ్చు.
అని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక 5 సంవత్సరాల తరువాత ఈ కథ. అది ఒక పెద్ద కాలేజ్. ఈ కథ ఎక్కడైతే మొదలైందో అదే కాలేజ్. మళ్ళీ ఇంకో ప్రేమ జంట. ఒక అమ్మాయి క్యాంటీన్‌లో కూర్చొని కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉంది. ఆమె మొహం చాలా చిరాగ్గా పెట్టి, ఒక నిమిషం కోపం, ఒక నిమిషం బాధ రెండూ కలిపి ఏదో ఆలోచిస్తూ ఉంది. అప్పుడే ఒక అబ్బాయి వచ్చి వెనక నుంచి తనని భౌ అని అంటూ ఆట పట్టించాడు. దాంతో ఆ అమ్మాయి కంగారుగా, భయంగా వెనక్కి తిరిగింది. అక్కడ ఆ అబ్బాయిని చూసి కోపంగా, అఖిల్, ఇది నువ్వు మళ్ళీ ఇలా చేయడం నాలుగోసారి. నువ్వు మళ్ళీ లేట్‌గా వచ్చావు. ప్రతిసారి అంతే. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు కూడా ఇలా హ్యాండ్ ఇస్తూ ఉంటావు. నిన్న నిన్ను నేను అక్కకు పరిచయం చేద్దామనుకున్నా అని ఎంత అనుకున్నా, కానీ నువ్వు టెంపుల్ దగ్గరికి లేట్‌గా వచ్చావు. అక్కకు నిన్ను పరిచయం చేయాలి అని అనుకున్న ప్రతిసారి మిస్ అయిపోతావు అని కోపంగా చెప్పింది ఆ అమ్మాయి. దానికి అతడు, ఇప్పుడు ఏమైంది నందు? మనం ఇద్దరం, నువ్వు నేను కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి ప్రేమించుకుంటున్నాం. నేను నిన్ను నేను నీ సీనియర్‌ని. నాకు ఈ ఇయర్‌తో నా చదువు అయిపోతుంది. ఆ తర్వాత నేను ఒక బ్యాండ్‌ని అరేంజ్ చేసుకొని ఆల్బమ్ సాంగ్స్ రిలీజ్ చేసి, ఆ తర్వాత గర్వంగా మీ అక్క దగ్గరికొచ్చి నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమని అడగాలి అనుకున్నా. తమరేమో అంతవరకు ఆగకుండా ముందే మీ అక్కతో మాట్లాడమంటున్నారు అని ఆమె వైపు చూశాడు. కానీ ఆమె కోపంగా, ఇప్పుడు నువ్వు అవన్నీ చేసేసరికి అక్క నాకు పెళ్లి సంబంధం చూసి ఎవరినో ఒకరిని తెచ్చి నాకు పెళ్లి చేస్తుంది. అప్పుడు నువ్వు ఇంకో దాన్ని తగలాలనుకొని తగలకుండా అని అనుకునే కదరా ఇవన్నీ మాట్లాడుతున్నావు. అలాంటప్పుడు నన్నెందుకు లవ్ చేసినట్టు యాక్టింగ్ చేశావు, అది ఇది అంటూ కొంచెం కోపంగా ఏదేదో మాట్లాడుతుంది ఆమె. ఆమె తిడుతూ ఆమె ఏడ్చేసింది. దాంతో అఖిల్‌కి బాధేసి, హే మెంటల్, ఏం మాట్లాడుతున్నావే? నిన్ను వదిలేసి ఇంకోదాన్ని తగులుకోవడం ఏంటి? పెళ్లి చేసుకోవడం నిన్ను, అయినా నోవే, ఎలా కనిపిస్తున్నానే నీకు అని కోపంగా ఆమె వైపు చూశాడు. కానీ ఆమె కన్నీళ్లతో కనిపించేసరికి ఆమెని సైడ్ హగ్ చేసుకొని, సారీరా, నాకు తెలుసు ఆడపిల్లలకు కూడా చాలా టెన్షన్స్ ఉంటాయి ఇంట్లో. సరే ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నేను మీ అక్కతో ఫ్రెండ్ అని అయినా చెప్పి మాట్లాడాలి. ప్రస్తుతానికైతే మీ అక్కతో నేను పరిచయం చేసుకోవాలి. అదే కదా నీ ప్రాబ్లం అని అడిగాడు. ఆమె అవును అన్నట్టు తల ఊపింది. సరే, దీని గురించి ఒక ఐడియా ఆలోచించాను కాబట్టి నువ్వు టెన్షన్ పడకు అని అంటూ, నందు, ఇంకో 3 మంత్స్‌లో ఎగ్జామ్స్ అయిపోతాయి. ఆ తర్వాత నేను నిన్ను కలవడానికి కాలేజీకి రావాల్సి వస్తుంది. అయినా ఇప్పటిలా ఫుల్ డే అంతా నీతో కాలేజీలో ఉండలేను కదే. నాకు తెలుసు మా మమ్మీ డాడీ బిజినెస్ ఉంది. అన్నయ్య ఓన్‌గా బిజినెస్ స్టార్ట్ చేశాడు. నేను ఏం చేసినా అన్నయ్య కూడా అడగడు. నేను బిజినెస్‌లోకెళ్ళి చూసుకున్నా ఏ ప్రాబ్లం లేదు. కానీ నాకు కూడా అన్నయ్యలాగా ఓన్‌గా పైకెదగాలి అనే కోరిక. అందుకోసమే ఇలా సాంగ్స్ పాడాలి, ఆల్బమ్స్ చెయ్యాలి అని అనుకున్నా. ఇంట్రెస్ట్ ఇదంతా చేస్తున్నారా? మన ఫ్యూచర్ ప్లాన్. నా గోల్ రీచ్ అవ్వగానే ఆ తర్వాత నా సమయం అంతా నీకే అని ప్రేమగా చెప్పాడు అఖిల్. నందు కూడా సరే అంటూ తల ఊపింది. ఆ తర్వాత అతడు ఆమెకు ఐడియా చెప్పాడు. అది వినగానే ఆమె కళ్ళు ఆశ్చర్యంగా మెరిశాయి. ఈ విధంగా చేస్తే మనమిద్దరం కలిసి ఉండొచ్చు. పైగా మన పెళ్ళికి ట్రాక్ కూడా ఈజీ అవుతుంది అని సంతోషంగా, సరే అయితే ఐడియా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం అని అనేసరికి, మీ ఇంటి దగ్గర నుంచి మా ఇల్లు ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇంకా నిజం చెప్పాలి అంటే మీ అక్క ఆఫీస్‌కి అదే దగ్గర వస్తుంది. కాబట్టి కాకపోతే కొంచెం రిచ్ ఏరియా కదా, రెంట్‌కు అయితే ఇవ్వరు. కానీ
అది మనదే అని అఖిల్ చెప్పేసరికి అక్కయ్యకు తెలిస్తే నన్ను చంపేస్తుందిరా అని అంది నందు. అనేసరికి ఏం కాదే, ప్రతి దానికి భయపడతావు, నేను మేనేజ్ చేస్తా. అన్నయ్యకు ఆల్రెడీ మన గురించి తెలిసినట్టుంది లైట్గా. అందుకోసమే అన్నయ్య ఎలాగోలా అన్నయ్యను ఒప్పించేస్తాను ఇల్లు రెంట్కి ఇవ్వమని. పైగా మీడియేటర్ ద్వారా మాట్లాడిద్దాం. రెంట్ కూడా తక్కువకు చూపించి, అంత మంచి ఇల్లు వస్తూ ఉంటే అంత తక్కువకు ఎవడు కాదనుకుంటాడు చెప్పు అని అఖిల్ చెప్పేసరికి, అఖిల్ అక్క నమ్ముతుందంటావా అని డౌట్గా అడిగింది నందు. అఖిల్ నమ్మదు కానీ నమ్మిద్దాం, చూద్దాం, ఒక ట్రైల్ అయితే వేద్దాం. ఏది కూడా అంత సులువుగా దొరకదు కదా. ఇప్పుడైతే మన టైంని వేస్ట్ అవ్వకుండా ఎంజాయ్ చేద్దాం అని అంటూ ఆమెను హగ్ చేసుకొని నుదురుపై కిస్ చేసి, నీకన్నా నిన్ను దూరం పెడుతున్నందుకు నేనే ఎక్కువ ఫీల్ అవుతున్నానే అని ఆమెతో ప్రేమగా చెప్పాడు. కబుర్లు చెప్పి కాలేజ్ టైం అయిపోవడంతో తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న అతడి వైపు చూసి ఆమె కూడా ఇంట్లోకి వెళ్ళిపోయింది. నందు ఇంట్లోకి వెళ్ళగానే, అడుగు పెట్టగానే తన కాలికి పగిలిపోయిన ఫ్లవర్ వాస్ పెంకులు ఇల్లంతా చెల్లా చెదురుగా బొమ్మలు అన్నీ పడి ఉండడం చూసి, దేవుడా, ఈ పిల్ల రాక్షసి మళ్ళీ కోపం వచ్చినట్టుంది దీనికి అని తల కొట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది నందు. అక్కడ ఒక మధ్య వయసు ఉన్న ఆవిడ, అమ్మ నా తల్లి కదే, నా బంగారం కదూ, అలా బొమ్మలు విసిరేయకూడదు తల్లి, ఇందాకే ఇల్లంతా సర్ది పెట్టాను, ఇలా చేయకూడదు తల్లి అని అంటూ ఆవిడ బ్రతిమలాడుతూ ఉంటే, నేను నీకు చెప్పాను కదా నా వస్తువులు ఎవరైనా ముట్టుకుంటే నాకు నచ్చదు అని, అలాంటిది నువ్వు నా టాయ్ని కింద పడిపోయి ఉంటే దాన్ని పైన పెట్టావు. నాకు నా వస్తువులు ఎవరు ముట్టుకున్నా అస్సలు నచ్చదు అంటూ ఆ బుడ్డది అప్పుడే పొగరుబోతుకే పొగరుబోతులా చెబుతూ ఉంటే, నందుకి ఇది అప్పుడే మొదలుపెట్టింది అనుకుంటూ అనుకుంటూ ముక్తి ఏం చేస్తుంది నా బంగారం అంటూ నందు తన ముందుకు వెళ్ళేసరికి, పిన్ని ఆంటీ నేను కింద టాయ్ని కోపంగా విసిరేశాను, దాన్ని తీసి పైన పెట్టింది ఆంటీ. నందు అందుకనే ఆంటీకి పనిష్మెంట్ ఇవ్వాలి కదా, అందుకనే అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్లన్నీ పగలగొట్టేశా. ఆంటీ ఎలాగో కొంచెం ఖాళీ దొరికితే బయట అందరితో వాళ్ళింటి విషయాలు వీళ్ళింటి విషయాలు కూర్చొని మాట్లాడుకుంటుంది. అందుకోసమే ఆవిడికి పనిష్మెంట్గా ఉంటుంది అనే అవన్నీ నేనే కష్టపడి పగలగొట్టేశానందు అని చాలా ముద్దుగా చెప్తూ ఉంటే, అబ్బా, దీనిలో రాక్షసత్వాన్ని కూడా ఏం కవర్ చేసుకుంటుంది అని నందు తల కొట్టుకొని పని ఆవిడకు సైగ చేసి, మీరు వెళ్ళండి, తనని నేను చూసుకుంటా అని చెప్పింది. ముక్తి పాపను 4 సంవత్సరాలు ఉంటాయనుకుంటా. చాలా క్యూట్గా తెల్లగా మెరిసిపోతున్న చెక్కిళ్ళు, బొద్దుగా ఉంది. తన హెయిర్ చాలా సిల్కీగా కొంచెం పొడవుగా షోల్డర్ దగ్గరికి ఉంటే హెయిర్ని చిరాగ్గా వెనక్కి తీసుకుంటూ ఉన్న ముక్తిని చూసి, ముక్తి బంగారం, ఇంతకీ మమ్మీ రాలేదా ఇంకా అని అడిగేసరికి దానికి ముక్తి, లేదు లేదు నందు, ఇంకా రాలేదు, ఇంకా నేను కూడా మమ్మీ కోసం చూస్తున్నా, తను నా కోసం చాక్లెట్స్ తెచ్చిస్తా అని చెప్పింది. అనేసరికి అక్క ఇంట్లో లేదు, ఇదే మంచి సమయం, ముక్తికి ఎలాగోలా మాటలు చెప్పి దీని ముందు ఒప్పించాలి ఇల్లు మారడానికి, లేదంటే అక్కతో మాట్లాడుతున్నప్పుడు ఇదే సగం దీని ఏజ్కి మించిన మాటలు మాట్లాడి సగం చెడగొడుతుంది అని. ఇంతకుముందు ఆమె ఒకసారి కాలేజీ ట్రిప్పుకు వెళ్ళాలి అని తన అక్కతో పర్మిషన్ అడిగి అన్నీ సర్దుకుంటూ ఉంటే, అప్పుడు ముక్తి తన గదిలోకి వచ్చి తనని వెళ్ళనివ్వకూడదు అని తన బట్టల బ్యాగ్ని దాచేయడం, టైం అయిపోయేలా తనని ఆ రోజంతా ఏదో ఒక పని వల్ల ఆగిపోయేలా రాక్షసంగా ఐడియాలు వేసి చెడగొట్టడం, తన అక్క కోసం వంట చేస్తే
తన అమ్మపై అంత ప్రేమను ఎవరు చూపించినా ఒప్పుకొని మన ముక్తి పాప జలసీతో ఆ వంటలో ఉప్పు కారం అన్నీ ఎక్కువ వేయడం, తన అమ్మ కోసం పని మనిషిని దగ్గరుండి వంట తన అమ్మకు ఇష్టమైనవన్నీ ముక్తి పాప వండించడం, ప్రేమలో కూడా రాక్షసత్వాన్ని వెతుక్కుంటుంది మన ముక్తి పాప. వయసు 4 సంవత్సరాలే కావచ్చు, కానీ వయసుకు మించిన తెలివి ఉంది తనకి. ముందు నందు ముక్తి దగ్గరికి వెళ్ళి, "ముక్తి బంగారం, మనం ఇల్లు షిఫ్ట్ అవుదామా?" అని చాలా నెమ్మదిగా అడిగింది. చాలా స్లోగా అడిగింది. దాంతో ముక్తి ఏదో తెలియని ఎక్స్ప్రెషన్తో నందు వైపు చూసేసరికి, "అలా చూడకే బాబు, నువ్వు చూస్తుంటే నా గుండెల్లో భయం వేస్తుంది" అని ఆమె వైపు చూస్తూ చెప్పింది నందు. ముక్తి అదేం పట్టించుకోకుండా, "అయినా ఇప్పుడు మనం ఇల్లు షిఫ్ట్ అవ్వడం ఎందుకు పిన్ని" అంటూ ఆరా తీసింది. దాంతో నందు అఖిల్ చెప్పిన స్క్రిప్ట్ గుర్తుపెట్టుకొని, "అది కాదురా, మమ్మీకి ఇక్కడి నుంచి ఆఫీస్కి లేట్ అయిపోతుంది. ఇక నిన్ను ఏమో నెక్స్ట్ ఇయర్ స్కూల్లో వేయాలి కదా. ఇక్కడి నుంచి అయితే స్కూల్ దూరం అయిపోతుంది. పైగా మమ్మీ ఆఫీసుకు కూడా ఇక్కడైతే రెంట్ తక్కువ అని ఇక్కడ ఇల్లు తీసుకుంది. ఆఫీస్కి దూరమైనా కూడా నిన్న నేను నా ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ ఇల్లు ఖాళీగా ఉంది" అని చెప్పేసరికి, "ఊరికే అలా సరదాగా చూడటానికి నేను నా ఫ్రెండ్ వెళ్ళాము. ఇల్లు చాలా బాగుంది. రెంట్ కూడా మన ఇంటికన్నా తక్కువే. మన ఇంటికి పే చేసినంతే. వాళ్ళకు జస్ట్ ఇల్లు క్లీన్గా పెట్టుకుంటే చాలంట. అక్కడే ఫర్నిచర్ కూడా ఉంది. పెద్ద ఇల్లు, చాలా రిచ్ ఏరియా. మమ్మీకి ఆఫీస్ చాలా దగ్గర" అని అంటూ ముక్తి నందు వైపు డౌట్గా చూసింది. ఈ రాక్షసికి అనుమానం వచ్చేసింది అనుకుంటా. ఇది నన్ను అక్క దగ్గర ఇరికించి చంపేస్తుంది అని ఒక్క నిమిషం భయపడింది నందు. కానీ ముక్తి ఎందుకో తన మనసుకు అనిపించింది. తన అమ్మ కూడా రోజు ఆఫీస్కి దూరం కావడంతో హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళడం, టిఫిన్ తినడానికి కూడా టైం ఉండదు. రోజు ఉరుకులు పరుగులు. తనని చూసుకోవడం, తన పిన్నిని చూసుకోవటం ఎలా? తన అమ్మకు రెస్ట్ దొరకడం లేదు. "పిన్ని అయితే మనం వెళ్ళి ఇల్లు చూసి వద్దాం, ఆ తర్వాత మమ్మీని ఒప్పిద్దాం" అంటూ పెద్ద ఆరిందలా మాట్లాడింది. దాంతో, "హమ్మయ్య, ఈ పిల్ల రాక్షసి ఇల్లు పీకి పందిరేస్తుందనుకున్నా, కానీ ప్రశాంతంగానే ఒప్పుకుంది" అని అనుకుని, "సరే రేపు వెళ్దాం. మమ్మీతో ఇప్పుడేం చెప్పొద్దులే, నిదానంగా మాట్లాడదాం" అని చెప్పి నందు ముక్తిని తీసుకెళ్ళి ఫస్ట్ తనకు స్నానం చేయించి, ఆ తర్వాత తను కూడా ఫ్రెష్ అయ్యి, ఇద్దరూ రెడీ అయ్యి కిందికి వచ్చేసరికి పనావిడ ఇంట్లో పనులన్నీ చేసి వాళ్ళకు చెప్పేసి వెళ్ళిపోయింది. నందు, ముక్తి ఇద్దరూ కలిసి ఆడుకుంటూ తన అక్కయ్య వచ్చేంత వరకు చూస్తూ ఉన్నారు. అప్పుడే కాలింగ్ బెల్ మోగడంతో నందు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అలసిపోయిన మొహం, వాడిపోయి ఓపిక లేక తల పట్టుకొని లోపలికి వచ్చింది ఇందు. తనే నందుకి అక్కయ్య మరియు ముక్తి పాపకి అమ్మ. చూడటానికి చాలా సన్నగా, చాలా అందంగా అయితే ఉంది, కానీ తనలో స్వచ్ఛమైన నవ్వు లేదు. ఏదో వెలితి తన ముఖంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలసిపోయినట్టు వచ్చి అక్కడే సోఫాలో కూర్చొని అలసటగా అనిపించడంతో తలను వెనక్కి వాల్చి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంది. ఆ కళ్ళలో ఒక రూపం అలా వచ్చి మాయం అయ్యేసరికి తన పెదాలపై చిరునవ్వు ఒకటి వచ్చి అలా మాయం అయ్యింది. అప్పుడే తన పెదాల వెంట రాజకుమారుడు అని అనుకుంటూ ఉన్న సమయంలో మమ్మ అన్న పిలుపుకు రియాలిటీలోకి వచ్చి కళ్ళు తెరిచి బాధ వస్తున్నా దాచేస్తూ ముక్తి వైపు చూసిన ప్రిన్సెస్, "సారీ బంగారం, నేను నా ప్రిన్సెస్ని చూడలేదు" అంటూ తనని ఒడిలోకి తీసుకొని తనివి తీరా తన రూపాన్ని చూస్తూ ఉంటే, తన ప్రేమను తన కూతురు రూపంలో కనిపిస్తూ ఉంటే, అచ్చం మీ నాన్నలానే ఎంత
ముద్దుగా ఎంత చక్కగా ఉంది అని అనుకుంటూ తన కూతురికి తన దిష్టి తగులుతుందేమో అని అనిపించేంత ప్రేమతో ఆమెను దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకొని తనతో కబుర్లు చెప్పింది ఇందు. తను ఆఫీస్కి ఇక్కడ నుంచి దాదాపు అర్ధగంట ప్రయాణం చెయ్యాలి. పైగా మధ్యలో ట్రాఫిక్. వీటి వల్ల అమ్మ అలసిపోతుంది పిన్ని. పిన్ని చెప్పినట్టు ఇల్లు షిఫ్ట్ అయితే మమ్మీ త్వరగా ఇంటికి వస్తుంది కదా అని ముక్తి కూడా మనసులో అనుకుంది. ఈసారి పెద్దవాళ్ళలా ఆలోచిస్తూ అలసిపోయిన తన అమ్మ మొహాన్ని చూసి మమ్మీ ఇంకా డాడీ ఎప్పుడొస్తాడు అని అడిగిన ప్రతిసారి డాడీ అబ్రాడ్లో ఉన్నారా, వచ్చేస్తాడు అంటూ చెప్తూ ఉంది. ఎప్పుడు వస్తాడు అని తన బుజ్జి చేతులతో తన అమ్మ బుగ్గలను టచ్ చేస్తూ అడిగింది. కానీ తనకు చెప్పడం ఇప్పుడు ఇష్టం లేదు కాబట్టి, ముక్తి నువ్వు నాన్నని చూడాలి అనుకుంటున్నావు అని నాకు తెలుసురా, కానీ కొంచెం టైం పడుతుంది. ఆ తర్వాత నేను నిన్ను నాన్న దగ్గరికి తీసుకెళ్తాను అని పైకి చెప్పి, నేను ఆ పని చెయ్యలేను ముక్తి అని మనసులో బాధగా అనుకుంది ఇందు. తను చేసిన ఒక్క తప్పు వల్ల పసిమనసుకు అబద్ధం చెప్తూ నెట్టుకు రావాల్సి వస్తుంది. తను సెల్ఫిష్గా ఆలోచించి ఉండకపోయి ఉంటే ఈరోజు ముక్తి తన కడుపున పడేది కాదు. ఆ విషయం తనకు గుర్తు వచ్చినప్పుడల్లా బాధేసేది. తనకు తనని కన్నందుకు కాదు ఆ బాధ, తనకు కన్న తండ్రిని దూరం చేసినందుకు ఆ బాధ. ముక్తి అంటే తన అమ్మకు చాలా ఇష్టం. అలా ఇందు ముక్తి వైపు చూసి, ఇప్పటికే ఆలస్యమైంది కదా, ముందు మనం భోజనం చేద్దాం, ఆ తర్వాత మనం కథలు చెప్పుకొని కొద్దిసేపు ఆడుకుందాం అంటూ ఆమెకు మాటలు చెప్పి ఆ మ్యాటర్ని మధ్యలోనే ఆపేసి ఆమెకి భోజనం తినిపించింది. వెంటనే తనను నిద్రపుచ్చింది ఇందు. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తనని నిద్రపుచ్చిన తర్వాత తన కూతుర్ని చూసుకొని అప్పుడు బయటికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కొంచెం అయినా తినాలి అని అనిపించకపోయినా కూర్చుంది. తన చెల్లి నందు తన వైపు సూటిగా చూస్తూ ఉంటే, ఏమైంది నందు అని అడిగింది. నందు ఆమె వైపు కోపంగా చూసి, ఇంకా ఎన్నాళ్ళక్క ఇలా దానికి అబద్ధాలు చెప్తూ ఉంటావు, చెప్పేసేయచ్చు కదా, నాన్న లేడు తీసుకురాలేను అని ఆశ పెంచుకుంటుందక్క అది తండ్రి మీద అని నందు చెప్పేసరికి ఆ మాటకు కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏం పర్లేదే, ఈరోజు లేదా రేపు లేదా ఇంకో సంవత్సరం తనకు అబద్ధం చెప్పి ఏదో ఒకరోజు దానికే అర్థమవుతుంది నేను తన తండ్రిని ఎలాగో చూపించను అని, అది సైలెంట్ అయిపోతుంది అని ఆ ఒక్క మాట అనేసి కన్నీళ్లతో విండో దగ్గరికి వచ్చి నిల్చుంది ఇందు. ఇక్కడ ఈ కథ ఇలా ఉంటే ఇంకో ఇంట్లో చాలా పెద్ద ఇల్లు అది. వరుసగా దాదాపు ఆ లైన్లో అన్ని పెద్ద పెద్ద ఇళ్ళే ఉన్నాయి. చాలా హై మెయింటెనెన్స్ ఉంది. ఆ ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు విదేశాల నుంచి తెప్పించి ఆర్గనైజ్ చేయించారు. అంత అందంగా ఉంది ఆ ఇల్లు. కింద ఒక రూమ్లో జిమ్ లాంటిది అరేంజ్ చేసి ఉంది. దాంట్లో ఒకతను కోపంగా పుషప్స్ చేస్తూ, అతడు కోపం అంతా అతడి కళ్ళల్లో తెలుస్తూ కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. అతడు చాలాసేపటి నుంచి అలా చేస్తూనే ఉన్నాడు అనడానికి సంకేతంగా అతడి బాడీలోంచి చెమటలు కారుతున్నాయి. కోపానికి సంకేతంగా అతడి చేతి నరాలు పైకి ఉబ్బి కనిపిస్తున్నాయి. అప్పుడే ఆ ఇంటి ముందు బైక్ ఆపి లోపలికి వచ్చిన అఖిల్ ఎంట్రన్స్లో నిలబడి ఉన్న ఒకతన్ని చూసి, మీరేంటి ఇక్కడ అని అడిగాడు. దానికి అతను, అఖిల్ సార్ వచ్చారా, మీకోసమనే చూస్తున్నా, బాస్ మార్నింగ్ నుంచి పుషప్స్ తీస్తూనే ఉన్నారు, ఆయన ఈరోజు చాలా కోపంగా ఉన్నాడు, ఎంత చెప్తున్నా వినడం లేదు సార్ అని అతడి అన్నయ్య ఆయన అసిస్టెంట్ ఉదయ్ చెప్పేసరికి
అఖిల్‌కి అది మామూలే కాబట్టి, సరే నేను చూసుకుంటాను. మీకు టైం అవుతున్నట్టుంది కదా! ఈవినింగ్ అయిపోయింది. మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు. అఖిల్ దాంతో ఉదయ్ తల ఊపి వెళుతూ ఉంటే ఉదయ్ అని పిలిచాడు అఖిల్. దాంతో వెళ్తున్న ఉదయ్ వెనక్కి తిరిగాడు. అఖిల్ మాట్లాడుతూ ఆ అమ్మాయి ఎవరో తెలిసిందా అని అడిగాడు. లేదు సార్. కనీసం సీసీ కెమెరా అయినా ఉంటే అక్కడ తెలిసేదేమో. ఎవరో తెలియదు. గత 4 ఏళ్ళు అయిపోయింది సార్. ఆధారాలు ఎలా దొరుకుతాయి? ఆ విషయం బాస్‌కి చెప్తుంటే కోప్పడుతున్నారు అని ఉదయ్ నిరుత్సాహంగా చెప్పేసరికి, సర్లే నువ్వెళ్ళు అని చెప్పి అస్సలు ఇంకో మాట మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిన అఖిల్ తన అన్నయ్య పుషప్స్ చేస్తూ ఉంటే ఆ గది దాకా వెళ్ళి లోపలికి వెళ్ళలేక మొదట ఆ ఇంట్లో ఉన్న ఒక గది డోర్ తీసేసరికి అది ఒక బార్ రూమ్. అక్కడ చాలా మందు బాటిళ్ళు కనిపించాయి. వాటిలోంచి ఒక బాటిల్ తీసుకొని మరియు ఐస్ క్యూబ్స్ అండ్ గ్లాసెస్ తీసుకొని తన అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అతడి ముందుకు వెళ్ళి బాటిల్‌ని అతడి ముందు పెట్టాడు. అంతే. అప్పటిదాకా పుషప్స్ చేసి చిరాకుగా ఉన్న అతడు అక్కడే నేలపై బాసిపీఠం వేసుకొని కూర్చొని ఆ బాటిల్‌ని ఒక్క ఉదుటున మొత్తం బాటిల్ లేపేశాడు. బాటిల్ పూర్తవ్వగానే కోపంగా గోడకు విసిరి కొట్టాడు. అఖిల్ తల కొట్టుకుంటూ వీడికి వస్తువులు విసిరి కొట్టడం చిన్నప్పటి నుంచి అలవాటు పోలేదు. ఇప్పుడు మళ్ళీ పనివాళ్ళతో చెప్పి ఈ రూమ్ క్లీన్ చేయించాలి అని తిట్టుకుంటూ తన అన్నయ్య పక్కకు వెళ్ళి, ఏంటన్నయ్య నువ్వు నాకు ఏమని చెప్పావు? నువ్వు మారి కొంచెం ప్రశాంతంగా ఉంటాను అని చెప్పావు. కానీ మళ్ళీ అదే కోపం అని తన అన్నయ్య వైపు నిస్సహాయంగా చూసి అడిగాడు అఖిల్. దాంతో తన అన్నయ్య మళ్ళీ ఇంకో బాటిల్ తాగుతూ, ఏం చేయమంటావురా? ఎవరో తెలియని అమ్మాయి ఆ రోజు ఎంత ముద్దుగా, ఎంత అందంగా కనిపించిందో. దేవుడు నా కోసమే దాన్ని పంపించాడేమో అని అన్నట్టు నచ్చేసిందిరా. కానీ అందుకోసమే నా ప్రేమనంతా పంచిచ్చేశా ఆ రోజు. అంత ప్రేమ ఇచ్చినందుకేనేమో మార్నింగ్ అది కనిపించలేదు నాకు. ఆ కోపం నా మీద నాకే అంత ఈజీగా ఒక నైట్ అంతా నాతో ఉండి కనీసం ఒక్క మాట తను ఎవరో ఏంటో చెప్పకుండా వెళ్ళిపోయింది. తలుచుకున్నప్పుడల్లా ఇక్కడ గుండెల్లో మండుతుందిరా. అసలు నాతో మొదటిసారి కలిసిన అమ్మాయి నా భార్య అవ్వాలి అని నేను అనుకున్నా. కానీ తనతో నా కలయిక మొదటి కలయిక అయితే అయ్యింది, కానీ మా ఇద్దరికీ పెళ్ళి కాలేదు. తను ఎక్కడుందో నాకు తెలియదు. కానీ నాకు తను కావాలి అఖిల్ అని అఖిల్‌కి చెప్పాడు. తన అన్నయ్య సుశాంత్ మందు తాగాడు కాబట్టి లైట్‌గా తూగుతూ ఉన్నాడు. తన అన్నయ్య వైపు బాధగా చూసి, అన్నయ్య ఇంత కష్టపడుతున్నావు. ఏదో ఒకరోజు నీ కష్టానికి ప్రతిఫలం దక్కకపోదు. మార్నింగ్ నుంచి అలసిపోయావు. ఇప్పుడు పడుకుందువు అని చెప్పి మత్తుగా తూలుతున్న తన అన్నయ్యను మొదట వాష్రూమ్‌కి తీసుకెళ్ళి తన తమ్ముడే స్నానం చేయించి, డ్రెస్ చేంజ్ చేసి, తన అన్నయ్యకు ఫుడ్ తినిపించి, ఆ తర్వాత అతని తమ్ముడే నిద్రపుచ్చాడు. అఖిల్ కళ్ళ ముందు తన అన్నయ్య 4 సంవత్సరాలుగా ఒక అమ్మాయి కోసం వెతికి వెతికి పిచ్చోడిలా తయారవుతున్నాడు. మొదట్లో వెతుకుతున్నప్పుడు ఏదో కొద్ది రోజులు వెతికి ఆపేస్తాడులే అని అనుకున్నాడు. కానీ తన కండిషన్ చూస్తుంటే భయం వేస్తుంది అఖిల్‌కి. నిజం చెప్పాలంటే నందు వాళ్ళ సిస్టర్‌తో వెళ్ళి వాళ్ళ గురించి మాట్లాడకపోవడానికి కారణం కూడా అదే. తన లైఫ్ హ్యాపీగా ఉంటే తన అన్నయ్య ఎలా ఒంటరిగా ఉండాలి అని ఎలా అనుకుంటాడు అఖిల్. అందుకనే చిన్నప్పటి నుంచి తన అన్నయ్య తనకు అన్నీ ఇచ్చాడు. చిన్నప్పుడు అమ్మా నాన్న వాళ్ళిద్దరిని నానమ్మ వాళ్ళ దగ్గర ఇండియాలో వదిలేసి పేరెంట్స్ ఇద్దరు అబ్రాడ్‌లో సెటిల్ అయ్యారు.
అఖిల్ పేరెంట్స్ తనను అన్నయ్య చూసుకున్నాడు చిన్నప్పటి నుంచి. నానమ్మ చనిపోయిన తర్వాత కూడా అమ్మా, నాన్న అబ్రాడ్‌కి రమ్మన్న అవసరం లేదు. మేము మీకు ఇష్టమైనప్పుడు మీరే ఇండియాకి రండి. అంతేకానీ మేము మాత్రం రాము అని అంటూ అన్నయ్య తన కష్టంతో బిజినెస్‌ని పెట్టి దాన్ని మంచి పొజిషన్‌కి తీసుకువచ్చాడు. తను చదువుకుంటూ ఉన్నప్పటి నుంచే బిజినెస్ చేయడం మొదలుపెట్టాడు. అలాంటి అన్నయ్య ఎలా అయిపోయాడు? అసలు నచ్చలేదు అఖిల్‌కి. నిజం చెప్పాలంటే తన అన్నయ్య సుశాంత్‌కి కోపం ఎక్కువ. ఏదైనా ఎక్కువ కోపం వస్తే తనకు నచ్చింది ఎవరైనా చేసినా, నచ్చంది ఎవరైనా చేసినా పక్కనే ఉన్న ఏ వస్తువులున్నా అవి పగిలిపోవాల్సిందే కోపంతో విసిరి కొడతాడు. అంత కోపం అతడికి. కానీ అఖిల్ దగ్గర చాలా కూల్‌గా ఉంటాడు. ఉండటానికి ట్రై చేస్తాడు సుశాంత్. అలా తన అన్నయ్యను చూసుకుంటూ తన పక్కనే నిద్రపోయాడు. మధ్యరాత్రిలో లేచి సుశాంత్ పక్కనే ఉన్న తన తమ్ముడిని చూసి వీడు నా వల్ల చాలా సఫర్ అవుతున్నాడు అని అతడు కూడా ఒక్క నిమిషం బాధపడ్డాడు. మళ్ళీ మనసులో ఎక్కడున్నావే? ఎన్ని రోజులని వెతకాలి? ఆ రోజు నేను నిన్ను చూసిన మొదటి క్షణం ఎలా అయితే నువ్వు ఇక్కడికి ఎక్కేశావో ఇప్పుడు కూడా అలాగే మైండ్‌లో ఉన్నావు. ఒక్కసారి కనిపించు, అస్సలు వదిలిపెట్టను. వదిలే ఛాన్సే లేదు. నీకు ఇన్ని రోజులు కనిపించకుండా తిరిగినందుకు చుక్కలు చూపిస్తాను. ఈ సుశాంత్ అంటే ఏంటో అని కోపం ఎక్కువయ్యి, కోపం ఒకవైపు, బాధ ఒకవైపు అలా ఎప్పుటికో ఆలోచనలతో నిద్రలోకి జారుకున్నాడు. మార్నింగ్ ఆ రోజు సండే కావడంతో ఇందు ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ మన ముక్తి పాపతో కబుర్లు చెప్తూ టైం స్పెండ్ చేస్తూ ఉంది. కానీ నందు, ముక్తి ఇద్దరు గుసగుసగా ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడే నందుకి ముక్తి ఏదో చెప్పు అన్నట్టు సైగ చెయ్యడంతో అక్క అంటూ ధైర్యం తెచ్చుకొని పిలిచింది. తన పిలుపులో ఏదో చెయ్యబోతున్నారు ఇద్దరూ కలిసి అని అర్థమైన ఇందు ఏంటి అన్నట్టు లుక్ ఇచ్చింది. దాంతో అక్క ఒక్క నిమిషం తడబడిన నందు, అది అక్క ఎంతసేపని ఇంట్లో ఉంటాం, అలా బయటికి వెళ్దామా అని అడిగింది నందు. దాంతో ముక్తి వైపు చూడగా ముక్తి పాప కూడా అమాయకమైన చూపుతో ప్లీజ్ మమ్మీ వెళ్దాం మమ్మీ అంటూ అడిగేసరికి ఇందు మాట్లాడలేక సరే ఎక్కడికి వెళ్దాం అని అడగ్గా ఇక్కడ దగ్గరలో పార్క్ ఒకటి ఉందంట, అక్కడికి వెళ్దాం, ముక్తి ఆడుకుంటుంది కదక్క అని చెప్పింది. దాంతో సరే అని అంటూ ముగ్గురు స్కూటీలో బయలుదేరారు. నందు వీళ్ళు బయలుదేరే ముందే అఖిల్కి మెసేజ్ చేసింది. కానీ అతడు నైట్ లేట్గా పడుకోవడంతో ఫుల్లుగా నిద్రపోతూ ఉన్నాడు. కానీ సుశాంత్ లేచి అతడి మైండ్ బాగోలేకపోయేసరికి ఫ్రెష్ అయి ఇంటి పక్కనే ఉన్న పార్క్కి వెళ్ళాడు. పార్క్లో పిల్లల నవ్వులు, ఆటలు, చుట్టూ ఉన్న చెట్లు, పక్షులు, చిన్న చిన్న అరుపులు అవి అంటే అతడికి చాలా ఇష్టం. ఎంత రాక్షసుడైనా అతడిలో కూడా ఏదో మూలన ఒక సున్నితమైన మనసు ఉంది. అలా చూస్తూ కూర్చొని అతడికి జాగింగ్ చేయాలి అనిపించి పార్క్ చుట్టూ ఒక 5 రౌండ్లు వేసి ఒక్క చోట కూర్చొని వాటర్ బాటిల్తో వాటర్ తాగుతూ ఉన్నాడు. అప్పుడే ఒక పాప ఒక బెలూన్ ఎగురుతూ ఉంటే దాని వెనుక వచ్చింది. అది ఆ బెలూన్ వచ్చి నేరుగా సుశాంత్ ఒడిలో పడింది. సుశాంత్ ఆ బెలూన్ని చేతిలోకి తీసుకొని దాని వైపు చూసి మళ్ళీ ఒకసారి చుట్టూ చూసిన అతడికి ఒక పాప క్యూట్గా చిన్న పోనీటైల్ వేసుకొని, ఒక బేబీ డాల్ ఫ్రాక్ వేసుకొని బాగా క్యూట్గా, అది వైట్ కలర్ ఫ్రాక్ కావడంతో ఏంజెల్లా తన దగ్గరికి వచ్చింది. ఆ పాప వైపు తదేకంగా చూశాడు. ఏదో గుండెల్లో మెలిపెట్టినట్టు ఒక రకమైన ఫీలింగ్ కలిగింది. సుశాంత్ వైపు అలా చూసింది ఆ పాప కూడా. ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు. సుశాంత్ తేరుకొని తన ఒడిలో ఉన్న బెలూన్ ఇది నీదేనా అని చాలా నెమ్మదిగా అడిగాడు. అతడికి చిన్నపిల్లలతో మాట్లాడేది అలవాటు ఉండదు. కానీ ఈ పాపను చూస్తే ఏదో తెలియని ఒక రకమైన ఫీలింగ్ కలిగింది. మన ముక్తి పాప అవును అన్నట్టు తల ఊపుతూ బెలూన్ తీసుకోవడానికి చేతులు చాచి ముందుకు అడుగు వేసిందో లేదో
తన షూస్‌కి ఏదో తగులుకొని ముందుకు పడిపోయింది. అంతే సుశాంత్ ఆ పాపను పడిపోకుండా పట్టుకొని గట్టిగా "నీకేం కాలేదు కదా" అంటూ అప్పటికే ఆ పాపను గుండెలకు హత్తుకున్నాడు. సుశాంత్‌కి ఇది అని తెలియని ఒక రకమైన వింత భావం కలిగింది. ఆ పాపకు అసలు ఏం అర్థం కావడం లేదు. ముక్తి ఎప్పుడు చాలా సీరియస్‌గా ఉంటుంది. తన అమ్మ దగ్గర మాత్రమే తన ఎమోషన్ చూపిస్తుంది. మిగతా వారి దగ్గర అల్లరి చేసి వాళ్ళని ఏడిపిస్తూ సీరియస్‌గా మెయింటైన్ చేస్తుంది. అలాంటిది మొదటిసారి అతడు పట్టుకున్నప్పుడు ముక్తి కూడా పడిపోతాను అనే భయం వేసి సుశాంత్ చుట్టూ చేతులు వేసి మెడ చుట్టూ గట్టిగా పట్టుకుంది. ముక్తికి ఎందుకో ఆ క్షణం ఎదురుగా కనిపిస్తున్న ఇతడు నా తండ్రి అయితే బాగుండు అనే ఫీలింగ్ ఆ పాపలో కలిగింది. సుశాంత్ కూడా ఆ పాప అచ్చం నాలా ఎందుకు అనిపిస్తుంది అని గుండెలకు హత్తుకొని తన తండ్రి ప్రేమ తనకు తెలియకుండానే బయటికి వచ్చేసింది. అప్పుడే ఎవరో ముక్తి అని అనుకుంటూ పాపను పిలుస్తూ వచ్చేసరికి ముక్తి సుశాంత్‌ను వదిలి వెనక్కి తిరిగింది. అక్కడ నందును చూసి ఇక్కడున్నా అని పిలిచేసరికి తన కోసం వెతుకుతూ మొత్తం చెక్ చేస్తున్న నందు ముక్తి గొంతు వినిపించిన వైపు చూసి ముక్తి దగ్గరికి వచ్చి "ఎక్కడికి వెళ్ళిపోయావే? అక్కడ మీ అమ్మ నాకు చెప్పి నిన్ను చూసుకోమని చెప్పి కాల్ మాట్లాడుతూ ఉంటే నువ్వు ఒక్క నిమిషంలో మాయమైపోయావు. మీ అమ్మకు తెలిస్తే నన్ను చంపేస్తుంది. అసలే కొత్త ప్లేస్" అని అంటూ ముక్తిని కొంచెం గట్టిగా కసిరేసరికి నందిని వైపు కోపంగా చూసి తన చేతిలో ఉన్న బెలూన్ తనపై విసిరేసి "నన్నే తిడతావా? నీకెంత పొగరు? ఇంత క్యూట్‌గా ఇంత అందంగా ఉన్న నన్ను ఎలా ఆరోబుద్ధి కలిగింది?" అంటూ నందు చేతిలో ఉన్న ఫోన్ని విసిరేసింది. సుశాంత్‌కి ఆశ్చర్యంగా అనిపించింది. ఆ పాప కోపంలో అచ్చం తనలా బిహేవ్ చేసింది. తను మాట్లాడుతున్నప్పుడు తన హెయిర్‌ని కోపంలో టచ్ చేస్తూ ఉంటే అతడు కూడా కోపం వచ్చినప్పుడు పొగరుగా అతడి హెయిర్‌ని టచ్ చేస్తాడు. అది గుర్తు వచ్చి ఆశ్చర్యంగా ఆ పాప వైపు చూశాడు. నందు కింద పడ్డ తన ఫోన్ వైపు చూసి "దొంగ మొహంది. ఇది 4 ఫోన్. ఇది పగలగొట్టడం, అక్క దగ్గర నేను తిట్లు తినడం. ఇంతకీ బతికిందా పోయిందా" అని ఆ ఫోన్ తీసుకొని ఇప్పుడు ఆ ఇడియట్‌కి నేను ఇక్కడ ఉన్నా అని ఎలా చెప్పాలి అని ఒక్క నిట్టూర్పు వదిలి ఫోన్ చేతిలోకి తీసుకొని వెళుతున్న ముక్తి వైపు చూసింది. ముక్తి కోపంగా తన అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. దీన్ని అమ్మ పెంపకంలో ఇంకా పొగరుబోతులా తయారవుతుంది. ఏం చేయాలిరా బాబు అని అనుకుంటూ తల కొట్టుకుంది. అప్పుడే ఎదురుగా ఉన్న సుశాంత్ కనిపించేసరికి ఆమెకి ఇప్పుడు అర్జెంటుగా వాడికి నేను ఫోన్ మాట్లాడాలి. ఇక్కడికి పిలిచి తన అక్కకి పరిచయం చేయాలి. అందుకోసమే తనకు కాల్ చేయాలి అంటే ఇప్పుడు తను ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇందాక ముక్తి కింద వెయ్యడం వల్ల ఎంత ఆన్ చేసినా ఆన్ అవ్వడం లేదు. సుశాంత్ వెళుతున్న ముక్తి వైపు అంతసేపు చూసి నందు పిలిచేసరికి నందు వైపు చూశాడు. నందుని ఎక్కడో చూసినట్టు అనిపించింది సుశాంత్‌కి. అతడికి తెలుసు ఆ అమ్మాయిని చాలాసార్లు చూశాడు. కానీ ఎక్కడ అనేది అతడికి ఐడియా రావడం లేదు. అప్పుడే నందు "ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం మీ ఫోన్ ఇస్తారా ఏమనుకోకుండా అర్జెంట్‌గా కాల్ చేసుకోవాలి" అని రిక్వెస్టింగ్‌గా అడిగేసరికి ఎవరికీ తన ఫోన్ ఇవ్వనివాడు ఏదో ఆలోచిస్తూ నందుకు ఫోన్ ఇచ్చేశాడు. దాంతో అఖిల్ నెంబర్ నోటెడ్ ఉండడంతో నెంబర్‌ని త్వరగా టైప్ చేసి డయల్ చేసింది. అటువైపు నుంచి వస్తున్న రింగ్‌టోన్ ఆమె డయల్ చేసిన నెంబర్ పైన పడ్డ నేమ్‌కి ఆమె షాక్ అయింది. అందులో సుశాంత్ ఫోన్లో ఈడియట్ అని ఫీడ్ చేసి ఉంది. అఖిల్ నేమ్ అది చూడగానే ఈసారి ఫోన్ పడేసే వంతు నందుది అయ్యింది. టెన్షన్‌తో చేతులు నలుపుకుంటూ అతడి వైపు చూసింది. కానీ పడిపోతున్న అతని ఫోన్ని పడిపోకుండా నేలకు టచ్ అవుతుంది అనుకున్న మరుక్షణం అతడు తన ఫోన్ పట్టుకున్నాడు. ఆశ్చర్యంగా అతని వైపు చూసి "మీరు తనకేమవుతారు" అని అడిగింది. నందు వెనక నుంచి అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చి "హాయ్ అన్నయ్య" అంటూ చెయ్యి ఊపాడు. కానీ పక్కన ఉన్న ఆమెను చూడలేదు సుశాంత్. సుశాంత్ వైపే అప్పుడే కొంచెం చురుగ్గా తన తమ్ముడి వైపు చూశాడు. ఏమైంది అన్నట్టు పక్కన ఏదో చప్పుడు అవ్వడంతో పక్కకు చూశాడు. అక్కడ కదిలిస్తే ఏడ్చేలా నందు కనిపిస్తే ఒక్క క్షణం అఖిల్‌కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వెంటనే తన అన్నయ్య కాళ్ళ మీద పడిపోయి "అన్నయ్య నీకు చెప్పాలనుకున్నా కానీ చెప్పలేదు. సారీ. తను నేను లవ్ చేసిన అమ్మాయి. తను నా జూనియర్.
ప్లీజ్ అన్నయ్య, ఇది తింగర్దే కావచ్చు, కానీ చాలా మంచి అమ్మాయి అని బ్రతిమిలాడసాగాడు. తన తమ్ముడి వేషాలు చూసి సుశాంత్ నవ్వుకుంటూ, ఈడియట్ లేవరా ఇక చాలు కానీ అని అంటూ అఖిల్ నవ్వుతూ లేచి, అన్నయ్య నేనే చెప్దామనుకున్నా, కానీ అంతలోపే ఈ తింగర్ది నీ ముందు బుక్ అయింది అని తలగోక్కుంటూ నవ్వుతూ చెప్పాడు. సుశాంత్ ఒక్కసారి నందు వైపు చూసి, నీ మొబైల్లో తన ఫోటో చాలాసార్లు చూసా, కానీ గుర్తు రాలేదు చూడగానే. కానీ నా మొబైల్లోనే నీ నెంబర్ డయల్ చేసి కనీసం స్క్రీన్ పైన పేరు పడుతున్నా పట్టించుకోకుండా కాల్ చేసింది అంటేనే అర్థం అవుతుంది కదా, నిజంగానే తన తింగర్ది అని అంటూ సుశాంత్ కూడా నందు వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వాడు. ఆమె మొహం అదోలా పెట్టి ఇద్దరు తింగర్ది అంటూ ఏడిపిస్తున్నారు అని మనసులో ఇద్దరిని బండబూతులు తిట్టుకుంటూ ఉంది. అఖిల్ నవ్వుతూ, అన్నయ్య నాకు హెల్ప్ కావాలి అంటూ తన అన్నయ్య చేతిపై చిన్న పిల్లాడిలా చేతిని లాగుతూ అడిగాడు. దాంతో సుశాంత్ అతని వైపు డౌట్గా చూశాడు. ఏం లేదన్నయ్య, తన అక్క తనకు పెళ్లి చేయాలని చూస్తుంది, పెళ్లి చూపులు చూడాలని అనుకుంటుందంట. తన చదువు ఇంకా 1.5 ఇయర్ ఉంది. అంతలోపు నేను తన అక్క దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి. ఆడపిల్లని అంత ఈజీగా ఎవరు ఇవ్వరు కదా. దాంతో నేను తనని ఐష్ చెయ్యాలి, మంచివాడినని పేరు తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలి అంటే నన్ను 24 అవర్స్ వాళ్ళ అక్కయ్య గమనించాలి అంటూ సుశాంత్కి సగం మ్యాటర్ అర్థమై కొంచెం చిరాగ్గా చూశాడు అఖిల్ వైపు. కానీ ముక్తి పాప గుర్తుకు వచ్చేసరికి, సరే ఏంటో చెప్పు అని అన్నాడు. ఏం లేదన్నయ్య, నువ్వు మన ఇంటి ముందు అమ్మా నాన్న ఇంకో హౌస్ ఉంది కదా, అదే మూర్తి అంకుల్ది. ఆ ఇల్లు ఎలాగో ఖాళీగానే ఉంది కదా, మామ్ డాడ్ ఆ కీస్ నీకు ఇచ్చారు కదా, ఏదైనా దీనికి సంబంధాలు చూస్తే చెడగొట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నయ్య అని అఖిల్ చెప్పేసరికి సుశాంత్ ఎవరెవరు ఉంటారు అని అడిగాడు. అఖిల్ ఎవ్వరూ లేదన్నయ్య, ఇది వీళ్ళక్క అంతే అని చెప్పేసరికి సుశాంత్ ఇవ్వను అని అందామనుకున్నాడు. కానీ అంతలోపే నందు మా అక్క కూతురు ముక్తి అని చెప్పేసరికి అఖిల్ ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి, మీ అక్కకు కూతురుందా, నాకు చెప్పలేదేంటి అని అడిగాడు. అఖిల్ నందు అతని వైపు చూసి, మన మధ్య ఎప్పుడూ ఆ డిస్కషన్ రాలేదు కదా, దాంతో నేను చెప్పలేదు అని పాప గురించి చెప్తే అఖిల్ ఎక్కడ తన ఫాదర్ ఏడే అని అడుగుతాడేమో అని డౌట్తో తను ఎన్ని రోజులు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాలి, అతడితో తన జీవితం పంచుకోవాలి అని ఫిక్స్ అయిన తరువాత ఆమె అతడికి అబద్ధం చెప్పలేదు కదా, దాంతో ఆ మాట చెప్పింది. సరే అయితే మీ బావ అని అడిగాడు సుశాంత్. తర్వాత అఖిల్తో మాత్రమే జరిగిన విషయాన్ని చెప్దామనుకొని, అది మా బావ అబ్రాడ్లో జాబ్ చేస్తున్నాడండి, ఇయర్కి లేదా ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు అని చెప్పి ప్రస్తుతానికైతే తన అక్క గురించి బయట మనుషుల దగ్గర ప్రస్తావించడం ఇష్టం లేక అబద్ధం చెప్పేసింది. అఖిల్ అంటే తనకు తెలుసు అని మంచివాడు, కానీ వీళ్ళ ఇంటి ముందే ఉంటాం కాబట్టి ఎవరు ఎలాంటి చొరవ తీసుకుంటారో సుశాంత్ గురించి పూర్తిగా తెలియదు కాబట్టి ఆమె తన అక్కకు హస్బెండ్ ఉన్నట్టు చెప్పింది నందు. సుశాంత్ ఏం మాట్లాడకుండా వచ్చి ఇల్లు చూసుకోమను అని చెప్పి వెళ్ళిపోయాడు. నిజం చెప్పాలి అంటే ఆ ఇల్లు ఎవరికీ ఇచ్చేవాడు కాదు. తను ఇప్పుడు తన మైండ్ని డైవర్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. 4 సంవత్సరాల నుంచి వెతుకుతూనే ఉన్నాడు పిచ్చివాడిలా, కానీ ఆ అమ్మాయి దొరకలేదు. తన కోసం అతడు నిజంగానే పిచ్చోడైపోతున్నాడు. అతని తమ్ముడు అతని వల్ల ఇంకా స్ట్రగుల్ అనుభవిస్తున్నాడు. అది గుర్తుకు రాగానే సుశాంత్కి బాధేసింది. దాంతోనే ముక్తితో టైం స్పెండ్ చేస్తే, తనతో ఆడుకుంటే తన బోసి నవ్వు, తన మాటలు అచ్చం తనలాగే డిట్టో అనిపించడంతో తను నచ్చేసింది సుశాంత్కి. అందుకనే ఆ ఇల్లు ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత నందు ఇందు దగ్గరికి వెళ్ళి, అక్క ఈ పార్క్ చాలా బాగుంది కదా అని అడిగింది. ఇందు కూడా చూస్తూ, అవునే చాలా బాగుంది, రిచ్ ఏరియా కదా, ఆ మాత్రం ఉంటుందిలే అని చెప్పింది ఇందు. అక్క ఇక్కడ నుంచి నీ ఆఫీస్ కూడా దగ్గరగా ఉంటుంది కదా, మనం ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ అవ్వకూడదు, ఇక్కడ ఇల్లు కూడా చాలా బాగున్నాయి అని కొంచెం ఆతృత నిండిన కళ్ళతో తన అక్క ఏమంటుందో అని ఇంకొంచెం భయంతో అడిగింది.
ఇందు ఒక చిన్న స్మైల్ ఇచ్చి, ఇక్కడికి రావడం, ఇక్కడ రెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఆశకు కూడా హద్దు ఉండాలి నందు అని నవ్వేసింది. ఇందు ఆమె కూడా ఆమెకు కూడా అనిపించింది, ఇక్కడ ఇళ్ళన్నీ చాలా బాగున్నాయి, ఎవరితో ఎవరికి సంబంధం ఉండదు, పక్క పక్కనే ఉన్న చాలా ప్రశాంతంగా అనిపించింది. తన మనసుకు కూడా హాయిగా అనిపించింది. ఆఫీసుకు కూడా చాలా దగ్గర, అంత కష్టపడే అవసరం కూడా ఉండదు ఆఫీస్ నుంచి రావటానికి. అందుకోసమే తనకు కూడా అనిపించింది. కానీ ఇక్కడితో పోల్చుకుంటే తను ఉండే చోట రెంట్ తక్కువ. ఫ్యూచర్లో కొంచెమైనా మనీ మిగిల్చుకుంటే నందు పెళ్ళి కోసం మనీ దాచాలి, మరియు ముక్తి ఫ్యూచర్ తను నెక్స్ట్ ఇయర్లో స్కూల్లో వెయ్యాలి. ఇలా ఎన్నో టెన్షన్స్ ఆమెకు ఒక్కసారిగా గుర్తు వచ్చాయి. దాంతో మనసులోనే నందుకి సారీ చెప్పుకుంది. అప్పుడే అక్క, మన లక్ ఏంటంటే నిన్ననే నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అబ్రాడ్కి వెళ్ళిపోతూ ఇక్కడున్న వాళ్ళ ఇంటిని ఎవరికైనా నీట్గా చూసుకునే వాళ్లకు ఇవ్వమని చెప్పారంట. రెంట్ తక్కువైనా పర్లేదు, ఇల్లు బాగా చూసుకుంటే చాలని చెప్పారంట. మనం ఇంట్లో చేరదామా అక్క? మనకైతే వాళ్ళు రెంట్ కూడా మన పాత ఇంట్లో ఉన్నంతే ఇవ్వచ్చు అని నందు చెప్పేసరికి ఇందు కొంచెం కోపంగా, నందు ఫ్రెండ్షిప్ అవసరం కోసం యూజ్ చేసుకోకూడదు అని కొంచెం కోపంగా చెప్పింది. అక్క, నేనేమీ అవసరం కోసం యూజ్ చేసుకోవడం లేదు, తనే చెప్పింది. మనమైతే నమ్మకంగా వాళ్ళ ఇంటిని చూసుకుంటామని. వాళ్ళు ఇంకో 2 ఇయర్స్ వరకు రారంట, అంతవరకు ఇంటిని చూసుకుంటే సరిపోతుంది, అందుకనే చెప్పా. ఇక్కడైతే పాప కూడా సేఫ్టీగా గార్డెన్లో ఆడుకోవచ్చు. పాపం అక్కడైతే ఎంతసేపు ఇంట్లోనే కదా ఆడుకునేది. ప్లీజ్ అక్క, రెంట్ చాలా తక్కువ, పైగా వాళ్ళు కూడా సెల్ఫిష్ ఉంది దీంట్లో అని నందు చెబుతూ ఉంటే నందు వైపు అనుమానంగా చూసి, అంటే ముందే అంతా ప్లాన్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చావు కదే అని అడిగింది. మరి ఏం చేయమంటావు అక్క? అక్కడ ఎలాగూ మనం ఎలా చేంజ్ అవ్వాలి అని అనుకున్నా ఇంత తక్కువలో ఇల్లు దొరకదు. పాపకు సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడైతే. కొంచెం మనీ అడ్జస్ట్ చేసుకోగానే, అంతకైతే రెంట్ ఎక్కువ వేద్దాం, మనల్ని వాళ్ళు ఏం ఇబ్బంది పెట్టరు, జస్ట్ మనం చేయాల్సింది ఇల్లు నీట్గా పెట్టుకోవాలి అంటూ అప్పుడే ముక్తి రావడంతో, అమ్మ ప్లీజ్ అమ్మ, పార్క్ కూడా పక్కనే ఉంది, నువ్వు ఇంటికి వచ్చేసరికి లేట్ అయితే నేను నందుతో కలిసి పార్క్ వస్తాను అంటూ ఐస్ చేసింది. ముక్తి పాప కాబట్టి ఒక్క నిమిషం ఆలోచించి, ప్రిన్సెస్లా పెరగాల్సింది ఇలా నార్మల్ ఇంట్లో పెరిగేలా చేశాను నేను అని బాధ వేసి నందు వైపు, సరే ముందు ఇల్లు చూద్దాం పదండి అని చెప్పి నందు ముక్తి ముగ్గురు కలిసి ఇంటి దగ్గరకు వెళ్ళారు. వాళ్ళ ఎదురు ఇంట్లోనే అఖిల్, సుశాంత్ ఇద్దరూ ఉంటారు. చాలా అందమైన హౌస్ అది. అస్సలు రెంట్కి ఇచ్చే అంత ఇల్లు అంటే ఒక్క నిమిషం ఆమె ఆశ్చర్యపోయింది. ముక్తి ఆ ఇంటిని చూసి సంతోషమైన కళ్ళతో, మమ్మీ ఇల్లు చాలా బాగుంది అని అంటూ సంతోషంగా సంబరంగా ముందుకు అడుగు వేసింది. అక్కడే వాచ్మ్యాన్ కూడా ఆ ఇంటి ముందు ఉన్నాడు. వీళ్ళు రావడం చూసి మేడం కీస్ అని ఇచ్చేసరికి నందు వైపు కొంచెం వింతగా చూసింది ఇందు. అక్క, మా ఫ్రెండ్ వాళ్ళది కదా, దాంతో వాళ్ళు కీస్ పంపించారు, నేను నైట్ తనతో మాట్లాడాను, మేము ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నామని. దాంతో అది సంతోషంగా వాచ్మ్యాన్తో చెప్పి నా కీస్ ఇవ్వమంది అని చెప్పింది. భయపడుతూ ఇక్కడ జరిగేదంతా దూరంగా వాళ్ళ ఇంటి బాల్కనీ నుంచి అఖిల్ చూస్తూ, తన భయపడ్డం చూసి నవ్వుకుంటూ, ఇది నన్ను భయపెడుతుంది, పర్లేదు, వీళ్ళ అక్క భయం దీనికి చాలానే ఉంది అని అనుకున్నాడు మనసులో. వీళ్ళు ఇంట్లోకి వెళ్తున్నప్పుడే అప్పుడే కాఫీ తీసుకొని వచ్చిన సుశాంత్ అఖిల్ పక్కకి వచ్చి అతడికి కాఫీ కప్ అందిస్తూ వెళుతున్న ముక్తి పాపను, నందును మరియు ఇందుని ముగ్గురిని చూసి వెనక నుంచి చూశాడు. అతడి కళ్ళు ఒక్క నిమిషం ముడిపడ్డాయి. ఎక్కడో చూసిన ఫీలింగ్ వెనక నుంచి చూస్తుంటే అతడికి అర్థం కాలేదు. నందు, ఇందు ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళగానే ఇంట్లో చూసి షాక్ అయిపోయారు. చాలా అందంగా నీట్గా డెకరేట్ చేసి ఉంది. అప్పుడే నందుకి ఒక మెసేజ్ వచ్చింది. అది ఏంటి అంటే, ఫర్నిచర్ అంతా ఇంట్లోనే ఉంది, కానీ ఆ ఇంట్లో ఉండే కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కింద ఉండే ఒక రూమ్లో పెట్టాను, అది మా మమ్మీ డాడీకి సంబంధించినవి అనుకుంటా
అందుకనే రూమ్ వరకు ఓపెన్ చెయ్యొద్దు అని చెప్పాడు అఖిల్. నందు కూడా ఓకే డన్ అంటూ మెసేజ్ పెట్టింది. అప్పుడే ఇందు నందు వైపు చూసి ఏమైంది అంది. ఏం లేదక్క, అక్కడ ఎదురుగా ఉందే ఓ రూమ్, ఏవో సామాన్లు ఉన్నాయంట ఆ రూమ్లో. ఆ రూమ్ తప్ప మిగతావన్నీ యూజ్ చేసుకోమన్నారు అని చెప్పేసరికి సరే అంటూ తల ఊపి ఇల్లు బాగుంది, వాళ్ళ నెంబర్ చెప్పు నేను మాట్లాడతాను అని అంది ఇందు. కానీ ఇందు మాటలకి నందుకి పచ్చివెలకాయ గొంతులో పడ్డట్టు అనిపించి, అక్క అది ఇప్పుడు వాళ్ళకు నైట్, ఇప్పుడు అది నిద్రపోతుంటుంది, అందుకనే కాల్ చేయలేక మెసేజ్ పెట్టింది అంటూ ఏదేదో పిచ్చిగా వాగుతూ కవర్ చేసింది. కానీ అంత మంచి ఇల్లు అంత తక్కువ రెంట్కు వచ్చేసరికి హ్యాపీగా ఫీల్ అయిన ఇందు ఇంకేం మాట్లాడకుండా సరేలే ఈసారి ఎప్పుడైనా వీలైనప్పుడు మాట్లాడతాను, రెంట్ నీకే ఫోన్పే చేస్తా వాళ్ళకి సెండ్ చేయి అని చెప్పి ఏం మాట్లాడకుండా త్వరగా ఇంటికి పదండి, మనం ఎప్పుడు వీలైతే అప్పుడు ఇంట్లోకి షిఫ్ట్ అయిపోతాం అని చెప్పింది. ఆమె మనసు కొంచెం ప్రశాంతపడింది. నందుకి పాపకి ఇద్దరికి ఆ ఏరియాలో సేఫ్టీ ఉంటుంది. చుట్టూ చాలా రిచ్ ఏరియా కాబట్టి సెక్యూరిటీ బాగుంది. దాంతో ఆమె టెన్షన్ పడకుండా హ్యాపీ ఫీల్ అయి ఇంటికి వెళ్ళగానే కావాల్సిన థింగ్స్ అన్నీ సర్దేసింది. చాలా సామాన్లు ప్యాక్ చేసి ఆ తర్వాత అవసరం లేనివి అమ్మేశారు. ఎందుకంటే ఇంట్లో బెడ్తో సహా ప్రతి ఒక్క వస్తువు ఉంది కాబట్టి. మరుసటి రోజు ఉదయం మంచి రోజు కావడంతో అప్పటికప్పుడు ఇందు డిసైడ్ అయి పాలు పొంగబెట్టాలి అని ఆ రోజు ఉదయం 4 గంటలకే లేచి ఇందు మంచి రెడ్ కలర్ శారీ ఇష్టంగా కట్టుకుంది. ఆ చీర ఆమెకు చాలా ఇష్టం. ఎన్నిసార్లు కట్టినా కూడా ఆమెకు తనివి తీరదు. ఆ చీర కట్టినప్పుడల్లా తన ప్రేమ తన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇష్టంగా ఆ చీర కట్టుకొని తను తానే కౌగిలించుకొని, నువ్వు లేని మరొక రోజు గడుస్తుంది, నాకు తెలుసు తప్పు చేస్తున్నా అని, కానీ నీకు ఇదే మంచిది, నాకు ఇదే మంచిది అని అనుకుంటూ దేవుడి గదిలోకి వెళ్ళి కావాల్సిన వస్తువులన్నీ ముగ్గురు తెల్లవారుజామున ఇంటి నుంచి బయలుదేరారు. నందు కూడా ఇందు అప్పటికప్పుడు తెల్లవారుజామున చెప్పడం వల్ల అఖిల్కి చెప్పడం వీలు కాలేదు. దాంతో ఆమె మెసేజ్ పెట్టి ఊరుకుంది. ఆ తర్వాత ముగ్గురు అంత మార్నింగ్ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ వాచ్మెన్ కూర్చొని ఉన్నాడు. అతడు ఏంటి మేడం ఇంత పొద్దున్నే వచ్చారు అని అడిగాడు. దాంతో నందు కల్పించుకొని ఏం లేదు, మేం ఈరోజు పాలు పొంగబెట్టాలి, పైగా ఈరోజు మంచి రోజంట, అందుకే వచ్చా అని తను చెబుతూ ఉంటే వాచ్మ్యాన్ సరే అంటూ గేట్ ఓపెన్ చేసి వాళ్ళు తీసుకొచ్చిన సామాన్లన్నీ గుమ్మం ముందు పెట్టాడు. ఆమె ఆశ్చర్యంగా ఇల్లంతా ఎవరు క్లీన్ చేసినట్టు ఉండడంతో ఎవరు అని అడిగేసరికి అది మీరు వస్తారని చెప్పి సార్ వాళ్ళు క్లీన్ చేయించారమ్మా, మీరెప్పుడు వస్తారో చెప్పలేదంట కదా, సార్ వాళ్ళు నిన్న ఈవినింగ్ చేయించేశారు అని చెప్పేసరికి ఇందు సార్ వాళ్ళ అంటూ ఉంటే అదే అక్క మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ అండ్ ఫాదర్ అంటూ ఇందుకు మెల్లగా వినిపించేలా చెప్పింది ముక్తి పాప. ఒక కంట నందుని గమనిస్తూ ఉంది. ఇందు సరే అని చెప్పి లోపలికి పూజగది దగ్గరికి వెళ్ళేసరికి ముక్తి నడుంపై చేతులు పెట్టుకొని ఆరిందల నందు అని పిలిచింది. నందు కూడా ఏంటే అనేసరికి నువ్వు ఈ మధ్య కొంచెం అబద్ధాలు ఎక్కువ చెప్తున్నా అని నాకు కొంచెం డౌట్గా అనిపించింది చెప్పింది. నందు తడబడుతూ ఈ పిల్ల రాక్షసి కనిపెట్టేసిందా, నేనేం చెప్పను ఇప్పుడు అంటూ కవర్ చేసింది. ఏం లేదు, పదే పదే మమ్మీకి అబద్ధాలు చెప్తున్నావు, మమ్మీ తెలుసుకోలేకపోవచ్చు, నాకు తెలుసు అంటూ ఆరగెంట్గా తన హెయిర్ని సర్దుకుంటూ చెప్పింది. ఆ తర్వాత ముక్తి నందు వైపు చూస్తూ అక్కడి నుంచి ఇందు దగ్గరకు వెళ్ళిపోయింది. అమ్మ బాబోయ్, దీనికి తెలిస్తే ఏమన్నా ఉందా, ముందు అక్కకు నేనే చెప్పి ఏదో ఒకటి మేనేజ్ చెయ్యాలి, లేదంటే ఇది కనుక అక్కకి చెప్పిందంటే ఉన్నవి లేనివి ఇంకో 10 కలిపి చెబుతుంది అని అనుకుంటూ తను కూడా ముక్తి వెనకే వెళ్ళి ఇందు పని చేస్తూ ఉంటే తనకు సాయం చేసింది. అక్కడే స్టవ్ కూడా ఉండడంతో కిచెన్లోకి వెళ్ళి పాలు పొంగబెట్టి అంతకుముందే పూజ చేసి ఆ తర్వాత ప్రసాదం కూడా వండి దేవుడి దగ్గర పెట్టి కొత్త ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి, జీవితంలో సంతోషాలను చూడలేదు, చిన్నప్పటి నుంచి అన్నీ కోల్పోతూనే వచ్చాం, ఇప్పటికైనా సంతోషంగా ఉండాలి అని నందు ఇందు మొక్కుకొని ఆ తర్వాత హాల్లోకి వచ్చి కూర్చున్నారు. అప్పటికే సమయం 8 గంటలవుతుంది.
అఖిల్ ఫోన్ బెడ్రూమ్లో కింద పడేసి ఉండడంతో సుశాంత్ ఫోన్ వైపు చిరాగ్గా చూసి వీడెప్పుడు ఫోన్ ఇలానే పడేస్తూ ఉంటాడు అని ఫోన్ తీసుకొని టేబుల్పై పెట్టబోయాడు. కానీ టేబుల్పై పెట్టేటప్పుడు మొబైల్ స్క్రీన్పై నందు నుంచి మెసేజ్ ఉండడంతో ఆ మెసేజ్లో మేం మార్నింగ్ షిఫ్ట్ అయ్యాం అనే మెసేజ్ చూసి ముక్తి పాప వచ్చి ఉంటుందేమో అని ఆలోచన వచ్చేసింది. వెంటనే ఈసారి సుశాంత్ అఖిల్ ఫోన్ని కింద పడేసి బాల్కనీలోకి వెళ్ళి చూశాడు ఆతృతగా. కానీ అతడికి ఆ ఇంటి దగ్గర ఎవరూ కనిపించలేదు. ముగ్గురు హాల్లో కూర్చొని నందు ఇందుతో అక్క ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టావు కదా అని అడిగేసరికి అవునే పెట్టా, కానీ రేపటి నుంచి లీవ్స్ ఒక నెల రోజులు ఉండకపోవచ్చు అని చెప్పి మనకు టిఫిన్ ఆర్డర్ చేశా, ఈ పూటకి మన లక్ అని అక్కడ ప్యాక్ చేసి ఉంచేసాం కాబట్టి లగేజెస్ అన్నీ ప్యాకర్స్ వాళ్ళు తీసుకొచ్చేస్తారు. ఏవైనా మిగిలిపోయి ఉంటే తర్వాత నువ్వు వెళ్ళి చూసి ఒకసారి రా, వెళ్ళి చూడు నందు అని చెప్పింది ఇందు. నందు కూడా సరే అని అంది. తర్వాత అక్క ఇంత పూజ చేసి ఇంటి ముందు ముగ్గు వేయలేదు అని గుర్తు వచ్చి ఇద్దరికి. దాంతో సరే నేను వెళ్ళి ముగ్గు వేస్తా అని చెప్పి అప్పటికప్పుడు వాచ్మ్యాన్కి చెప్పి ముగ్గు పిండి అవన్నీ తెప్పించి ఇందు కల్లాపి చల్లి ముగ్గు వేయడం స్టార్ట్ చేసింది. అప్పటికే 4 సార్లు ఆ ఇంటి వైపు చూశాడు సుశాంత్. లోపలికి వెళ్ళడం, మళ్ళీ ఎవరైనా బయటికి వచ్చారా అంటూ బాల్కనీలో నిల్చొని చూడటం. ఈసారి అక్కడ ముగ్గు వేస్తున్న ఇందు కనిపించేసరికి ఎందుకో అతడి మనసుకు హాయిగా అనిపించింది. ఏదో తనకు కావాల్సింది బాగా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. ఆమె మొహం చూడటానికి చాలాసేపు ట్రై చేశాడు. కానీ ఇలా అలా తిరుగుతుంది అని అనుకున్న సమయానికి అతడికి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన ఆ ఫోన్ని కట్ చేసి అక్కడే నిలబడి ఆమె వైపు చూశాడు. కానీ అప్పుడే ఒక పెద్ద సామాన్లు తీసుకొచ్చే ట్రాలీ అడ్డంగా వచ్చి నిల్చుంది. ఆమె కనిపించలేదు. సుశాంత్ కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు. కానీ అప్పుడే అఖిల్ లేచి కింద పడ్డ తన ఫోన్ స్క్రీన్ పగిలిపోయి ఉండడంతో కొంచెం చిరాగ్గా మళ్ళీ నిద్రలో నా ఫోన్ కింద పడేసా అనుకుంటా అని ఓపెన్ చేసేసరికి మెసేజ్ కనిపించింది. నేనైతే బాగా పగిలింది, కానీ ఫోన్ బాగానే ఉంది. ఫోన్లో ఉన్న మెసేజ్ చూసి ఇది అప్పుడే వచ్చేసిందా అని సంతోషంగా త్వరగా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు. అఖిల్ బయటికి వచ్చేసరికి ఇందు సామాన్లన్నీ దింపిస్తూ కనిపించింది. ఆమెను వెనక నుంచి చూసి తినే వీళ్ళ అక్క అనుకుంటా అని ఒక్క అడుగు ముందుకు వేశాడు. అప్పుడే ఒక చెక్క సెల్ఫ్ పైనుంచి దించుతూ ఉండగా కొంచెం చెయ్యి జారి పక్కనే ఉన్న ఇందుపై పడిపోబోయింది. వెంటనే అఖిల్ తనని పక్కకి లాగేశాడు. ఆ చెక్క సెల్ఫ్ కింద పడి విరిగిపోయింది. దాని గ్లాస్ కూడా అటాచ్ అయి ఉంది. ఒకవేళ అది కనుక ఇందుకు తగిలి ఉంటే పెద్ద గాయం అయ్యి ఉండేది. ఆమె భయంగా ఎవరా అన్నట్టు చూడగా అక్కడ అఖిల్ అతడిని చూసి వణుకుతున్న గొంతుతో థ్యాంక్స్ అండి అంటూ చెప్పింది. అతడు చూసుకోవాలి కదండి, సామాన్లన్నీ దింపిస్తున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అంటూ చెప్పాడు. ఇందు నేను చూసుకోలేదు అని కొంచెం ఇబ్బందిగా చెప్పేసరికి అఖిల్ నవ్వుతూ ఏం పర్లేదు, మీకేం కాలేదు కదా అని అడిగాడు. ఇందు లేదు అన్నట్టు తల ఊపడంతో సరే అఖిల్ నేను మీ ఇంటికి ఎదురుగా ఉంటానండి అని చెయ్యి ఇచ్చాడు. ఆమె చెయ్యి ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటే టెన్షన్ పడకండి, నేను మీకన్నా చిన్నవాడిని అని అన్నాడు. దాంతో ఆమె చిరునవ్వు నవ్వి అయ్యో అదేం లేదండి అంటూ ఐఎమ్ ఇందు అని పరిచయం చేసుకుంది. ఆ తర్వాత అఖిలే ముందు ఉండి సామాన్లన్నీ దించి ఇచ్చాడు. ఆమె ఏం పర్లేదన్నా అయ్యో ఏం కాదండి నేను చూసుకుంటా అని చెప్పి 20 మినిట్స్లో అన్నీ దింపి లోపల పెట్టించాడు. నందు ఆశ్చర్యంగా చూసింది. ఎందుకంటే తన అక్కతో చాలా చనువుగా 10 నిమిషాల్లోనే కలిసిపోయాడు అఖిల్. అస్సలు నందుని పట్టించుకోకుండా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే మన ముక్తి పాప తన అమ్మతో అంత చనువుగా మాట్లాడుతున్న అఖిల్ దగ్గరికి వచ్చి వాళ్ళ ఇద్దరి మధ్యలో నిలబడి అఖిల్ని కొంచెం దూరంగా నెట్టి మా మమ్మీకి డిస్టెన్స్ మెయింటైన్ చేయి మిస్టర్ అని మొహానే చెప్పింది. నందు పడి పడి నవ్వుకుంది. అఖిల్ ఆ పాప వైపు వింతగా చూసి ఈ పాప అని అడిగాడు. తను నా కూతురు అని చెప్పింది ఇందు. కానీ ఆ పాప అచ్చం ఎందుకో తెలియదు తన అన్నయ్యలాగే కనిపించింది. కానీ ఎందుకో ఏం మాట్లాడలేదు. అప్పుడే నందు వచ్చి
మాకు ఇంత హెల్ప్ చేశారు కదా, ఇదిగోండి ఈ స్వీట్ తీసుకోండి అంటూ అతడి చేతిలో స్వీట్ తెచ్చిపెట్టింది. కానీ ఇందు ముక్తి చూడకుండా అఖిల్కి కన్ను కొట్టింది నందు. అఖిల్కి పొరపోయింది. ముక్తి పాప పొగరుగా ఒక వాటర్ బాటిల్ తెచ్చి అఖిల్ దగ్గుతూ ఉంటే సైకోలా అఖిల్ వైపు చూసి వాటర్ బాటిల్ అఖిల్ చేతికి ఇచ్చి అతడి ఊపిరి ఆడక ఒక్క నిమిషం ఇబ్బంది పడుతూ ఉంటే చెంపపై తట్టి, కొంచెం ప్రశాంతంగా తింటే ఏమైంది, దీన్ని ఎవడైనా లాక్కొని పోతున్నాడా అని చెప్పి యాటిట్యూడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అసలే అప్పటికే సగం ఫీజులు ఎగిరిపోయాయి, ఇప్పుడు పూర్తిగా పోయాయి. సేమ్ తన అన్నయ్య యాటిట్యూడ్ ఇదే. తన అన్నయ్య చాలాసార్లు తను పొరపోయినప్పుడు లేదా ఎవరికైనా ఇలా జరిగితే తన అన్నయ్య ఇలాగే రియాక్ట్ అవుతాడు. అది గుర్తుకు రాగానే ఒక్క నిమిషం అతడికి మైండ్ పనిచేయలేదు. మళ్ళీ వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అఖిల్ కంగారుగా వెళ్తూ ఉండడంతో అఖిల్ వైపు వింతగా చూసింది. ఇక సాయంకాలం వరకు వాళ్ళకు కావాల్సినవన్నీ ఇంట్లో సర్దుకొని, గ్రోసరీస్ అన్నీ సర్దుకొని హ్యాపీగా నైట్ కూడా డిన్నర్ చేసుకొని డోర్స్ అన్నీ లాక్ చేసుకొని కూర్చొని ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మన ముక్తి పాప మాత్రం మార్నింగే నిద్ర లేపేశారు కాబట్టి ముందే ఫుడ్ తినిపించి హిందూ తనని నిద్రపుచ్చింది. అఖిల్కి మెసేజ్ చేస్తూనే ఉంది నందు. కానీ అతడు ఒక్క మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వడం లేదు. బాల్కనీలోకి వెళ్ళి బయటికి చూసినా ఇంట్లో కూడా కనిపించడం లేదు. ఆమె చిరాగ్గా ఫోన్ పట్టుకొని కొద్దిసేపు టీవీ చూస్తూ కొద్దిసేపు గేమ్స్ ఆడుతూ ఉంది. ఇందు మాత్రం ఆఫీస్ వర్క్ ఉండడంతో అప్పటిదాకా వర్క్ చేసి అలసిపోయి తనకు కొంచెం చల్లగాలి కావాలి అనిపించింది. అప్పటికి ఇంకా చీకటిగా ఎక్కువ ఏమీ లేదు, లైట్గా వెలుతురు ఉంది. దాంతో టెర్రస్ పైన చూడలేదు అని అనిపించి టెర్రస్ పైకి వెళ్ళింది. చాలా విశాలంగా పెద్ద టెర్రస్. వాళ్ళ లైఫ్లో అంత పెద్ద ఇంట్లో ఉంటామని అనుకోలేదు. దాంతో సంతోషంగా చల్లగాలి ఆమె మొహానికి తగులుతూ ఉంటే ఒక్క నిమిషం ఆమె పడ్డ కష్టాలు, బాధలు అన్నీ గుర్తు వచ్చాయి. వెంటనే ఆనందంతో ఆమె కంట్లో కన్నీళ్లు వచ్చాయి. అదే చీర మార్నింగ్ నుంచి తన ఒంటిపైనే ఉంది. ఒక్కసారి తనతో ఆ రోజు నైట్ గడిపిన క్షణాలను గుర్తుకు చేసుకుంది ఇందు. ఎక్కడున్నావ్రా, ఏం చేస్తున్నావు, నీ జ్ఞాపకాలతోనే గడిపేస్తున్నా తెలుసా, నీ వెంట పిచ్చిదానిలా తిరిగేదాన్ని. ఇప్పుడు నీ రక్తం, నీ బిడ్డ అచ్చం నీలాగే ఉంటుంది. నీ మీద ప్రేమ ఎక్కువైపోయి నీలాగే దింపేశానేమో అని మాట అంటూ ఆమె సిగ్గుపడుతూ సుశాంత్ని గుర్తుకు చేసుకుంటూ ఆకాశం వైపు చూసింది. అప్పుడే ఆకాశం కూడా ఆమె సంతోషంతో చెయ్యి కలిపినట్టు అనిపించి ఒక్కొక్క డ్రాప్ వాటర్ పడుతూ మెల్లగా కొద్దిసేపటికి వర్షం బాగా పడ్డంతో ఆమెకి సంతోషం ఎక్కువైపోయింది. ఆ రోజు ఇంట్లోకి రావడం, పైగా అఖిల్ లాంటి మంచి అబ్బాయి కనిపించి చాలా జోవియల్గా మాట్లాడడం, ఇవన్నీ గుర్తు వచ్చి ఈ రోజు నుంచి నా లైఫ్ సంతోషంగా ఉంటుందనుకుంటా అని ఆమె మొబైల్ అక్కడే ఉండడంతో ఒక సాంగ్ పెట్టుకొని డాన్స్ చేస్తూ రెడ్ కలర్ శారీలో మెరుస్తున్న ఆమె దేహం, తడుస్తున్న అందాలు, ఆనందంతో వస్తున్న కన్నీళ్ళు అన్నీ ఎలా అంటే అలసిపోయేలా పిచ్చిదానిలా డాన్స్ చేయడం మొదలుపెట్టింది. నెమలి నాట్యం ఆడుతున్నట్టు అనిపించింది. అదే సమయంలో తన ఇంటి బాల్కనీలోంచి ఎదురింటి టెర్రస్ వైపు చూశాడు. అక్కడ చందమామలా వెలిగిపోతున్న ఆమె రూపం స్పష్టంగా కనిపించింది. ఇద్దరు ఇంటి మధ్య ఒక రోడ్ మాత్రమే దూరం. రూపం స్పష్టంగా కనిపించింది. వర్షం పడుతున్నా ఉన్నట్టుండి మెరుపులు రావడంతో ఆమె వర్షం చినుకుల్లో ఆడుకోవడం, నాట్యం చేయడం, ఇవన్నీ అలా చూస్తూ ఉన్నాడు సుశాంత్. ఇందుని చూసేశాడు. తను ఇంతకీ ఇందుని గుర్తుపడతాడా? ఇది చాలా పెద్ద కథ, అందుకనే ఒక పార్ట్లో అయిపోయేది కాదు. అందుకనే ఇంకో పార్ట్ రేపిస్తాను. అంతవరకు స్టోరీ ఎలా ఉందో చదివి కామెంట్ చేయండి.